నేను మా ఇంట్లో కళ్యామాకు చికెన్ ఫ్రై ఈ విధంగా తయారిస్తాను. ఒక్కసారి మీరు ఇంకా తయారించుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కప్పు కళ్యామాకు కొంచెమంత నూనె వేసి కళ్యామాకు లో ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేపి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలాగన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో ఇలాచి, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, జాపత్రి, 1 స్పూన్ ధనియాలు, కొంచెమంత జీలకర్ర, ఎండు కొబ్బరి, బాదం పప్పు వేసి అలాగే కొంచెమన్ని మిరియాలు వేసి ఈ మసాలా మొత్తము లో ఫ్లేమ్ లో చక్కగా వేపి తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఇంకా వేసి వీటిని ఇంకా లో ఫ్లేమ్ లో చక్కగా వేపి తీసుకోవాలి. తర్వాత వేపిన మసాలా దినుసులన్నీ మిక్సీ గిన్నెలో వేసి నీళ్లు వేయకుండా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు పొడివట్టి తీసుకోవాలి. మనం చేసేది ఫ్రై కాబట్టి నూనె కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలు తీసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక అర్ధ కిలో చికెన్ తీసుకుని ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగినాక చికెన్ వేసి తర్వాత తినేదాన్ని బట్టి ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చికెన్ లో ఉన్న నీరు బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి ఆయిల్ సపరేట్ అయ్యి ముక్క కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెమన్ని నీళ్లు వేసి అడుగు పట్టిందాన్ని గీరుతూ కలపండి. తర్వాత పైనుండి మూత పెట్టి ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి మొత్తం అంతా వేసి మసాలా పైన కొంచెం నీళ్లు చల్లి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసి తీసుకోండి. కావాలంటే కొత్తిమీర, ఉల్లిగడ్డ, నిమ్మకాయ అన్ని వేసుకొని తినండి. మీకు ఇంకా డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా ఇంట్లో నాటుకోడి పులుసు ఎలా తయారిస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి మసాలా సామాను కొంచెమన్ని మిరియాలు వేసి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేపండి. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసి బాగా వేపండి. ధనియాలు, మసాలా బాగా వేగినాక 1 స్పూన్ గసాల తీసుకొని అర నిమిషం పాటు వేపి తీసుకోండి. అలాగే 7-8 బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి తీసుకొని వీటిని ఇంకా లో ఫ్లేమ్ లో వేపండి. ముందుగా వేపిన మసాలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. తర్వాత కొబ్బరి, బాదం, జీడిపప్పు వేసి నీళ్లు వేయకుండా రెండింటిని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి. ఇక్కడ నేను నాటుకోడి కిలో తీసుకుంటున్నా. దీంట్లో పసుపు, తినేదాన్ని బట్టి కారము, ఉప్పు వేసి కొంచెమంత నూనె వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలని ముక్కలు కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెమన్ని పచ్చిమిరపకాయలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపిన తర్వాత ముందుగా కలిపి పెట్టిన చికెన్ వేసి ఒకసారి బాగా కలిపి కట్ చేసిన కొత్తిమీర వేసి పైనుండి మూత పెట్టి చికెన్ లో ఉన్న నీరు బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. చికెన్ లో నీరు బయటకు వచ్చినాక మూత తీసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి పైనుండి మూత పెట్టి ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించి తీసుకోండి. తర్వాత మిక్సీ పట్టిన మసాలా వేసి మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడికించి తీసుకోండి. డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నేను మా ఇంట్లో చేపల కూర ఎలా తయారిస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ చేపల కూరలో ఎండుకారం అయితే అస్సలు వాడడం లేదన్నమాట. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి 1-2 లవంగాలు వేసుకోండి. తర్వాత స్టార్ పువ్వు ఉంటుంది కదా, దాని రెమ్మలన్నమాట 1-2 వేసుకోండి. తర్వాత జాపత్రి, దీన్ని ఎక్కువగా వేయకండి, చేదు వస్తుంది, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే చెక్క, 2 ఇలాచీలు, కొంచెమన్ని ధనియాలు, కొంచెం పల్లీలు వేసి వీటినన్నింటినీ లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపి పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెమన్ని ఎండుమిరపకాయలు ఇంకా వేపి తీసుకోండి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కసూరి మేతి వేసి 1 నిమిషం పాటు ఉంచి తీసేసుకోండి. కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్ పట్టి తీసేసుకోండి. తర్వాత వేపిన మసాలా వేసి తగినన్ని నీళ్లు వేసి కొంచెమంత నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ పేస్ట్ వేసి మొత్తం అంతా చక్కగా వేగిన తర్వాత కడిగి పెట్టిన చాప ముక్కలు, పసుపు వేసి 1-2 నిమిషాల వరకు బాగా వేపి తీసుకోండి. 2 నిమిషాల తర్వాత మీరు తినేదాన్ని బట్టి ఉప్పు, ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు వేసి కట్ చేసిన కొత్తిమీర వేసి పైనుండి మూత పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంకా డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. ధన్యవాదాలు. ఈ రోజు వీడియోలో ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా, శరీరానికి ఎంతో మేలు చేసి మైండ్ ని కూల్ గా ఉంచడానికి ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు రాగులని తీసుకుందాము. రాగులు చక్కగా కడిగి అవసరం అయితే గాలించి తీసుకోండి, ఎందుకంటే ఇసుక, రాళ్ళ లాంటివి ఉంటాయి కదా, అందుకోసమని. తర్వాత రాగులు మునిగేంత వరకు నీళ్లు వేసి నైట్ మొత్తం అంతా నానబెట్టి తీసుకోండి. రాగులు ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని ఒక 10 కప్పుల నీళ్లు కొలిసి తీసుకోండి. నీటిలో రాగులని వేసి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించాలి. రాగులు ఉడికేలోపు ఒక 1/2 కప్పు గాని రాగులు తీసుకున్న కప్పుతోని పెసరపప్పు తీసుకుని చక్కగా దోరగా వేపి తీసుకోండి. వేపిన పప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. చూడండి ఇప్పుడు రాగులు చక్కగా ఉడికి ఉంటాయి.
ఇలాగా పలకిప్పేంత వరకు రాగులని బాగా ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో పెసరపప్పు వేసి మరొకసారి మూత పెట్టి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత వేరొక కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు పల్లీలని ఇంకా బాగా వేపి తీసుకోవాలి. వీటిని గ్యాస్ సిమ్ లో పెట్టి బాగా కలుపుతూ వేపినామంటే లోపల దాకా వేగుతాయి. అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి. చూడండి ఇక్కడ పప్పు రాగులు చక్కగా ఉడికినాయి కదా. ఇప్పుడు దీంట్లో తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసినాం కదా, రాగులు పప్పు ఉప్పు పీల్చుకోవడానికి 1 నిమిషం పాటు ఉడికించండి. జీడిపప్పు పల్లీలు వేపిన నేతిలోనే కొంచెం నూనె గాని నెయ్యి గాని వేసుకోండి. తర్వాత తాలింపు గింజలు వేసి చిన్నగా కట్ చేసిన 1-2 పచ్చిమిరపకాయలను వేసుకోండి. తర్వాత కొంచెమన్ని అల్లం ముక్కలు అలాగే కొంచెమన్ని ఎల్లిపాయ ముక్కలు వేసి కొంచెమన్ని మిరియాలు కచ్చపచ్చ దంచి తీసుకోండి. ఒక గుప్పెడంతా కళ్యామాకు వేసుకోండి. కళ్యామాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేపాలి. రాగులు ఉడికించేటప్పుడు కొంచెం జారుగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కొంచెం, అందుకోసమని కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వేపిన తాలింపు పల్లీలు జీడిపప్పులు వేసిన తర్వాత ఒక క్యారెట్ తీసుకొని ఇలాగా పెద్దగా తురిమి తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు. హెల్దీగా క్యారెట్ అప్పడాలు. 1 కప్పు సాబ్దానా, 1 ఆలుగడ్డ ఉంటే సరిపోతుంది. ఈజీగా తయారవుతాయి. ముందుగా 1 కప్పు సాబ్దానా తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం బరకగానే మిక్సీ పట్టండి. ఇప్పుడు 1 ఆలుగడ్డ తీసుకోండి. ఆలుగడ్డ పైన ఉన్న తొక్క తీసేసి ఇలాగ పీలర్ పైన ఆలుగడ్డని చక్కగా తురిమి తీసుకోండి. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న గంజు తీసుకోండి. గంజులోకి మనం సాబ్దానాలు వేసుకున్న కప్పుతోని ఒక 6 కప్పుల నీళ్లు కొలిసి తీసుకోండి. తర్వాత దీంట్లోకి తురిమి పెట్టిన ఆలుగడ్డని వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించండి. ఇప్పుడు మిక్సీ పట్టిన సాబ్దానాలో ఒక 4 కప్పుల నీళ్లు వేసి బాగా కలిపి మరుగుతున్న ఆలుగడ్డలో వేసి బాగా కలపండి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెమంత సోడా వేసుకోండి. సోడా వేసిన తర్వాత మీరు తినేదాన్ని బట్టి 1 స్పూను ఉప్పు వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెమన్ని మిరియాలని కచ్చపచ్చ దంచి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలిపి మరొక 10 నిమిషాలు బాగా ఉడికించాలి. 10 నిమిషాలు ఉడికేసరికి ఇలాగ బాగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కిందికి దించేసి దంచిపెట్టిన ఎండుమిర్చి కొంచెమంత ఓమా జీలకర్ర వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి. బాగా చల్లగా అయిన తర్వాత తురిమి పెట్టిన క్యారెట్ కొంచెమంత కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి. కొత్తిమీర క్యారెట్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మనకు కలర్ఫుల్ గా కనబడుతుంది. తర్వాత దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ కవర్ పైన వేసుకోండి. కొంచెం మందంగానే వేసుకోవాలి, ఎందుకంటే పూర్తిగా ఆరేసరికి చాలా పలసగా అవుతాయి. అందుకోసమని ఇలాగ చక్కగా ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు. 1 రోజు తర్వాత ఒక 4 గంటల పాటు ఎండలో ఎండబెట్టి తీసుకుంటే సరిపోతుంది. సంవత్సరం పాటు చక్కగా నిలవ ఉంటాయి. చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. ధన్యవాదాలు. రాగి పిండి బఠానీ దోశ. పిండి నానబెట్టే అవసరం లేకుండా అప్పటిదప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ దోశ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి 1 కప్పు నిండుగా రాగి పిండి వేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. 1 కప్పు తీయటి పెరుగు వేసుకోండి. తర్వాత పిండికి సరిపడేంత ఉప్పు వేసి బాగా కలిపినాక 1 కప్పు నీళ్లు వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ జారుగా ఉండేలా చూసుకోండి. గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్ గా ఉండకూడదు. ఇప్పుడు పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపినాక 2 ఎల్లిపాయలు కచ్చాపచ్చ దంచి తీసుకోండి. అలాగే కొంచెమంత కళ్యామాకు, కొంచెమన్ని ఆలుగడ్డ ముక్కలు, అలాగే ఉడకబెట్టిన బఠానీలు వేసి ఈ కూరగాయలకు సరిపడేంత మాత్రమే ఉప్పు వేయాలి. ఎందుకంటే పిండిలో మనము ముందుగా వేసినాం కదా, అందుకోసమని తగినంత పసుపు ఇంకా వేసి బాగా పండిన 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పిండి తీసుకొని ఒకసారి బాగా కలిపి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టిన ఆలుగడ్డ బఠానీ కూర ఇంకా వేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి. 2 రంధ్రాల పైన తురిమిన క్యారెట్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపినాక ఇల్లు పట్టేట్టుగా ఉంటే కొంచెం వేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం అంత సోడా వేసి మరొకసారి బాగా కలపాలి. మొత్తం అంతా కలిపేసరికి పిండి ఈ జారుగా ఉండేలా చూసుకోండి. తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం అంత నూనె వేసి కలిపెట్టిన పిండి 1-2 చెంచాలు వేసుకోండి. కొంచెం మందంగానే ఉండాలి, మరీ పలసగా ఉండకూడదు. అందుకోసమని ఇప్పుడు పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి దీన్ని చక్కగా ఉడికించాలి. ఒక సైడ్ బాగా ఉడికిన తర్వాత మరొక సైడ్ తింపి వేసి బాగా వేపితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. దీనికి చట్నీతో అవసరం లేకుండా ఇలాగే తినేయొచ్చు. మీకు ఇంకా డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.